హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో భారీ అవకతవకలు, ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి చేరకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోవడంతో లబ్ధిదారులందరూ కూడా ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 58,000 ఇండ్లు పైగానే అసలే కంప్లీట్‌గా ఇంటి నిర్మాణ పనులయ్యేటువంటివి స్టార్ట్ చేయకుండా పెండింగ్‌లో అలానే ఉన్నాయి. మరొక వైపు రేవంత్ సర్కార్ ప్రభుత్వము రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలు చేపించి లబ్ధిదారులకు అందచేయడం కోసము పంపిణీ తేదీలను కూడా ఈ ఏప్రిల్ నెలలో ఫిక్స్ చేసి ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే ఇంటి నిర్మాణ పనులు ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికైతే చేరలేదన్నమాట. సో అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఎన్ని ఇండ్లు నిర్మాణం పూర్తి అయ్యున్నాయి? ఎన్ని ఇండ్లకు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి అయింది? ఎన్ని ఇండ్లకు గోడల వరకు నిర్మాణం పూర్తి అయింది? అసలే ఎన్ని ఇండ్లు నిర్మాణాలు స్టార్ట్ చేయలేదు? అలాగే ఈ ఏప్రిల్ నెలలో రెండో విడత కింద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపిస్తారా? లేదా ఒకవేళ చేపించినట్లయితే ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు ఇళ్లను పంపిణీ చేస్తారు? ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లు రావాలి అంటే ఏం చేయాలి? ఆన్‌లైన్ స్టేటస్‌లో ఏం చూపించాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అయితే మీకు అప్ టు డేట్ అందజేస్తూ ఉన్నాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూడొచ్చు మీరు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి మీరు కూడా. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము అనుకున్న లక్ష్యానికి చేరకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు వివిధ దశల్లోనే నిలిచిపోఉన్నాయి. మరొక వైపు లబ్ధిదారులు కూడా ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మార్చి చివరి నాటికి 1,00,000 ఇండ్లు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. బట్ ప్రస్తుతానికి ఎన్ని ఇండ్లు పూర్తి అయ్యున్నాయో ఇక్కడ చూడొచ్చు. 22,500 ఇళ్ళు మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యింది. స్లాబ్ పడినవి వచ్చేసి ఎన్ని? 1,12,000 ఇండ్లు. బేస్ మట్టం లెవెల్ వరకు 60,192 ఇళ్ళు అనేటువంటి పూర్తి అయ్యున్నాయి. గోడల లెవెల్ వరకు పూర్తయినటువంటి ఇండ్లు ఏంటంటే 34,388. ఇంకా మొదలు కానటువంటి ఇండ్లు వచ్చేసి 58,000కు పైగానే ఉన్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం క్షేత్రస్థాయిలో ఆశించిన మేర సాగడం లేదని, ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి ఇండ్ల నిర్మాణం ఆమడ దూరంలో కనిపిస్తుందని, మార్చి నెలాఖరుకు 1,00,000 ఇండ్లు, జూన్ ఆఖరు వరకు మరొక 1,00,000 ఇండ్లు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. బట్ మార్చి చివరి నాటికి కేవలము మనకు 22,500 ఇండ్లు మాత్రమే పూర్తి అయినట్లు చెప్తూ ఉన్నారు. మరొక జూన్ నాటికి 1,00,000 ఇండ్లకు సంబంధించి నిర్మాణాలు పూర్తి కావాలని కూడా పెట్టుకోనున్నారు. బట్ ఇవి అనుకున్నటువంటి విధంగా జరిగే పనుల్లా కనిపించడం లేదు. అయితే మార్చి నెలాఖరు దాటినా సరే, ఏప్రిల్ మొదటి వారం ముగిసినా సరే 22,500 ఇండ్లు మాత్రమే పూర్తి అయ్యున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి 9 నెలలు పూర్తి కావస్తుంది. పురోగతి మాత్రం కనిపించడం లేదని, ఒకవైపు స్టీల్, సిమెంట్ ధరలు పెరగడం, మరొక వైపు సర్కారు పెట్టినటువంటి కోరీలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నత్తనడకకు కారణాలయ్యాయని చెప్తూ ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4.50 లక్షలు 4,50,000 ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గ్రేటర్ హైదరాబాదులో మినహా 32 జిల్లాలకు 3,68,540 ఇండ్లను ప్రభుత్వం కేటాయించిందని, ఇందులో 3,24,733 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ 2,66,742 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఒక్కో ఇంటికి 5,00,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం అయితే అందిస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇంటి నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం కూడా ఇంటి నిర్మాణ బిల్లులను రిలీజ్ చేస్తూ ఉన్నారు. వివిధ దశల్లో నిర్మాణాలకు సంబంధించినటువంటి డబ్బులను 3,82 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటి వరకు. ప్రభుత్వం అందించే సహాయంతో ఇల్లు పూర్తి అయ్యే పరిస్థితులు లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా మరింత ఇబ్బందులను పడుతున్నటువంటి లబ్ధిదారులకు ఇండ్లు మధ్యలోనే నిలిచిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. పూర్తి అయినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేసుకుంటున్నారని, అయితే ఇంకా 58,000 ఇండ్లు పైగానే లబ్ధిదారులు మొదలుపెట్టాల్సి ఉందని చెప్తూ ఉన్నారు.
కొర్రీలతో ఆలస్యం అయితుందని అని కూడా అంటూ ఉన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5,00,000 చొప్పున 4 విడతల్లో బిల్లులను విడుదల చేస్తుందని. మొదటి విడత కింద బేస్‌మట్టం లెవెల్ వరకు 1,00,000, గోడల వరకు విడుదల చేస్తారు. మరొక 1,00,000 స్లాబ్ వేశాక 1,40,000 మిగతా డబ్బులను గోడలకు, ప్లాస్టింగ్, ఇంటిలో బండలు, సున్నంతో పాటు కరెంటు పనులకు, బాత్రూమ్ నిర్మాణానికి పూర్తయినటువంటి బిల్లులన్నీ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికారులు కూడా అదే విధంగానే వ్యవహరించారు. ఇక బాత్రూమ్ నిర్మాణానికి సంబంధించి 60 జాతీయ ఉపాధి పథకం నిధుల నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. అయితే లబ్ధిదారుడు ఇంటి స్లాబ్ వరకు కూడా అప్పో సప్పో చేసి నెట్టుకొస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. మిగతా పనులు పూర్తి చేయడానికి వెనకడుగు వేస్తున్నారని సంబంధిత అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం గోడలకు ప్లాస్టింగ్, బయట గోడలకు పెయింట్‌తో పాటు ముందు డోర్లు బిగించని వారికి బిల్లులు ఇవ్వాలని ఇటీవలనే సడలింపులైతే ఇచ్చింది. విద్యుత్ ఫిట్టింగ్ లబ్ధిదారుడుకు స్తోమతను బట్టి మిగతా పనులు చూసుకునే విధంగా వెసులుబాటు కల్పించిందని, ఇక నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరింత స్పీడప్ పెరుగుతుందని ఒక ఉన్నత అధికారి అయితే తెలియజేశారు. సో, ఇలాగా ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటివి నిర్మాణ పనులు అనుకున్న లక్ష్యానికి చేరకపోవడంతో ఇంకా నిర్మాణ పనులు అలాగే నిలిచిపోయి ఉన్నాయి. జూన్ నాటికి మరొక 1,00,000, ఈ మార్చి చివరి నాటికి 1,00,000, 2,00,000 ఇండ్లు. బట్ ఇక్కడేంటంటే 22,500 ఇండ్లు మాత్రమే నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యున్నాయి. స్లాబ్ వరకైతే కొన్ని 1,00,000 వరకు దాదాపు కంప్లీట్ అయ్యున్నాయి. రిమైనింగ్ బేస్‌మట్టం లెవెల్ వరకు 60,000 కంప్లీట్ అయ్యున్నాయి. 58,000 అసలే స్టార్ట్ చేయలేదు నిర్మాణ పనులనేటువంటివి. సో, ఇక్కడ చూడొచ్చు. లిస్ట్ టైప్‌లో క్లియర్‌గా ఉన్నాయి ఇక్కడ. పూర్తయినటువంటివి ఇన్నే మనకు. ప్రారంభమైనటివి 2,66,000, మంజూరైనటివి 3,24,733, కేటాయించినట్టు 3,68,540 ఇండ్లు. సో, ఇక ఇంటి నిర్మాణ పనులు పూర్తి కాలేదు కాబట్టి ఇప్పటి వరకు 22,500 ఇళ్ళు అనుకోండి. వీటి వరకైనా గృహప్రవేశాలు అయితే చేపిస్తారు ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెలలో. మనకు డేట్స్ అనేటువంటి రిలీజ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను మీకు క్లియర్‌గా కూడా. ఓకేనా? సో, ఇలాగైతే ఉన్నాయి. మెయిన్ మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ L1, L2 కేటగిరీల వాళ్ళకి ఇస్తారు. చాలామందికి కూడా ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అని చూపిస్తుంది. సో, అలాగే చూపించినటువంటి వాళ్ళందరూ కూడా పెండింగ్‌ని క్లియర్ చేసుకోండి ఫస్ట్. క్లియర్ చేసుకుంటేనే మీకు ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. లేదంటే ఇల్లు రాదు, నిలిపివేస్తారు. సో, మీకు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని మీకు ఏం చూపిస్తుందో కమెంట్‌లో పెట్టండి. దాన్ని బట్టి నేను అక్కడ కూడా రెస్పాండ్ అవుతాను. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.